శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియో చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు, వీనస్. వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు జనవరి నుంచి. జనవరి 28వ తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు. అంటే జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు. సో మీనరాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి, ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి, అసలు శుక్రగ్రహం వల్ల మనం ఏం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానం అనే 4th హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ అయ్యాడు శుక్రుడు. ఉచ్చ స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. 2nd భావంలో 28వ తారీఖు నుంచి చాలా బాగున్నాడు. ఉండడం వల్ల కుటుంబ వృద్ధి, భోజన సౌఖ్యము, ఎక్కువ పెద్ద కుటుంబం ఉంటుందండి మీకు. భోజన సౌఖ్యం బాగుంటుంది. కళారంగం పట్ల బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఉన్నతమైన వాహన యోగం కలగడానికి అవకాశం ఉంది. ఉన్నతమైన విద్య, వినయ సంపన్నులుగా ఉంటారు. వినయం కూడా బాగుంటుందండి. ఉన్నతమైన విద్య, వినయ సంపన్నులు కలవారుగా ఉంటారు. భోజనం బాగుంటుంది. ముఖ్యంగా కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. శుక్రుడు వచ్చేస్తూ ఉన్నటువంటి కంఠధ్వని, ముఖవర్చస్సు, సౌందర్యంగా ఉండడము, ముఖ్యంగా ఆడవాళ్ళకి మగవాళ్ళు చెప్తున్నారండి, సౌందర్యంగా బాగా అందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల ధన ప్రాప్తి ఎక్కువ ఉంటుంది. పైగా శుక్రుడు మీకు భాగ్యాధిపతి అయ్యాడు కూడా. అదే భాగ్యాధిపతి అయ్యాడు. ఉచ్చ స్థితిలో ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా విద్య పట్ల బాగా రాణిస్తారండి. విద్యలో బాగా అధికంగా బాగుంటుంది. తల్లిగారి యొక్క ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయి. మీకు మీ మీద ఎక్కువగా ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయి. మీకు కూడా ఆవిడంటే ఎక్కువ తల్లిగారి యొక్క ప్రేమానురాగాలు మీకు ఇష్టము. అలాగే 4th భావం బాగుందని విద్యలో బాగా రాణిస్తారు, అధికంగా రాణిస్తారు. విద్యలో ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. శుక్రుడు కదండి. విద్యలో బాగా రాణించడము, కంఠధ్వని బాగుండము, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి పాటలు పాడే అవకాశాలు, గాయకులకి ద్వితీయ భావంలో శుక్రుడు ఉండే ఉచ్చ స్థితిలో ఉన్నాడంటే గాయకులకి మంచి ఫలితాలు ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ధనయోగము, అదృష్టము, కీర్తి ప్రతిష్టలు వాళ్ళకి బాగా ఉంటాయి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న కూడా అంతేనండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే సంగీతం పట్ల బాగా మక్కువ ఎక్కువగా ఉంటుంది. 4th భావం బంగారాభరణాలు కూడా మీకు ఉంటాయి. అలాగే మీకు వాహన యోగము, గృహాలు కొనుక్కునే అదృష్టాలు కూడా మీకు ఉంటాయి. ఆయన ఎప్పుడు కూడా మీకు అష్టమ స్థానం కూడా శుక్రుడు చూస్తాడండి. అష్టమ స్థానం శుక్రుడు చూడడం వల్ల ఆరోగ్యాన్ని ఇస్తాడు, తలవంతనంగా అదృష్టాన్ని ఇస్తాడు. అలాగే మీకు బంధువుల్ని, బంధువుల కంటే సేవకా జనాన్ని అధికంగా ఇస్తాడు. మీకు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రుడు ప్రభావం వల్ల. వచ్చే స్థితిలో ఉన్నాడు శుక్రుడు. భాగ్యాధిపతి కూడా అయ్యాడు. భాగ్యస్థానం చాలా బాగా ఉంటుందండి. అదృష్ట స్థానం అంటాం. భాగ్యస్థానం అంటే అదృష్ట స్థానము. జనవరి నుంచి మీకు అదృష్టం బాగా ఉంటుంది. మీకు జనవరి 28వ తారీఖు నుంచి అదృష్టం మీ వెంట వెనకాలే ఉంటుంది. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్నానాలు, పైగా అమ్మవారి యొక్క పీఠాలు ఉంటుంది సరే, అవి దర్శనాలు చేసుకోవడాలు, విదేశ పర్యటన చేయడాలు, ఉన్నతమైన విద్య రీచి విదేశాలకు వెళ్ళాలి. ముఖ్యంగా భాగ్యస్థానం బాగుందంటే సినిమా రంగం పరిశ్రమ, వాళ్ళ వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉండడము. అలాగే ఇందా మీరు చెప్పినట్టుగానే పుణ్య స్థానాలు అన్నాం కదా, అలాగే గంగా స్థానము, అమ్మవారి యొక్క దర్శనాలు, ఇవన్నీ భాగ్యస్థానం బాగా ఉంది కదండి. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి, విద్యలో బాగా రాణించడము, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడం, ఇలాగా భాగ్యస్థానం చాలా బాగుంది. ఏ వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపారాభివృద్ధి బాగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఇంత బాగుంది సారా. కుంభరాశి వాళ్ళకి ద్వితీయ భావంలో ఎగ్జాల్టేషన్లో శుక్రుడు ఉండడం అధికమైన ధనయోగాన్ని, అదృష్టాన్ని, మాతృప్రేమని కలిగి ఉంటారు మీరు. అలాగే సున్నితమైన వాహనాలు, కుటుంబ పోషణ మీరే తీసుకుంటారు. కుటుంబ పోషణ మీకు మీరే తీసుకుంటారంటే కుటుంబంలో పోషణ ఇస్తూ ఉంటారు. మీరు సర్వజనుల్ని పోషిస్తూ ఉంటారు. అధికమైన సంపదలు కలిగి ఉంటారు. అదృష్టము, ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారు అనడంలో సందేహం లేదు. ద్వితీయంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడంటే మీరు ఒక విధంగా అదృష్టవంతులే.
సో మీకు మీరు ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు కనకదుర్గ అమ్మవారు. కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, లక్ష్మీ అమ్మవారిని కలువపువ్వులతో పూజించడం వలన కూడా సర్వశుభాలు, సౌఖ్యాలు, అదృష్టము, కీర్తి ప్రతిష్టలు, అలాగే ధనయోగాలు కలగబోతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. శుక్రుడు అలాగే ఉన్నతంగా రాణిస్తాడు. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడమే కారణం. యాక్చువల్గా శుక్రుడు పరమోచ్చలో ఉచ్చస్థితిలోనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము. అందరి యందు ప్రేమగా ఉండేటి చూసే తత్వము శుక్రుడిది. ప్రేమానురాగాలు చూపించే శుక్రుడు అంటే శుక్రుడు వలన ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడు కూడా ప్రేమభావం ఉంటుందండి, వాళ్ళకి చాలా బాగుంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు. అందుకని శుక్రుడు బాగా ఉంటే, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న, శుక్రుడు మంచి కేంద్రాల్లో ఉన్న, మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనగా లలిత కళాభిమానులు అవుతారు. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఈ అద్భుతంగా ఉంటుంది. అంతే కదండి, చాలామంది గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది. ద్వితీయంలో శుక్రుడు ఉండడము, అయితే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడము, శుక్రుడు వాళ్ళకి కలిసి రావడము, ఆ రాశులకి అద్భుతంగా ఉంటుంది. అలాగే సంగీత విద్వాంసులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థానాల్లో ఉంటే నటీనటులు కూడా శుక్రుడు బలంగా ఉంటాడు. కానీ మీ జాతకాలు చూసుకోండి, ఇటువంటి నేను చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి, అలాగే చాలామంది గాయకులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా శుక్రుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉచ్చ స్థితిలో కూడా ఉంటాడనమాట. సో అలాగా శుక్రుడు జనరల్గా మీన లగ్నంలో 27 డిగ్రీలతో పరమోచ్చలో ఉంటాడు. అవునా, అద్భుతమైన ఉంటాడు. కానీ అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు. ఎవరికైతే శుక్రుడు కనుక ఇలాగా పరమోచ్చలో ఉండి బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో, పవిత్రమైన పొజిషన్లో, మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థితిలో ఉంటారు, మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు. శుక్రుడు అత్యంత బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి? కళాకారులు కళాకోవిదులైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన శుక్రుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగజైన్స్లో చదివాము, విన్నాం కూడా రండి. శుక్రుడు జనరల్గా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకండి శుక్రుడు బాగా బలంగా ఉన్నాడు. మీనరాశిలో ఉండడం, బలంగా స్ట్రాంగ్గా ఉండడము, అలాగే ఉన్నత స్థితిలో ఉచ్చ స్థితిలో ఉన్న వాళ్ళకి అన్న వస్త్రాలకి, ఇళ్ళకి, అంటే హౌసెస్ అనమాట, వాహనాలకి లోటు ఉండదు, అంత బాగుంటారండి. అలాగే శుక్రుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత, ఎంతో లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. శుక్రుడు ఉన్న ఇళ్ళు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయని అర్థమవుతుంది. మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళని, హౌసెస్ని మనం ఎంత దూరమైనా వెళ్ళి చూడాలి, ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం. అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం. ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం ఉన్న వాళ్ళ ఇళ్ళే కాకుండా శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదండి. శుక్రుడు బలంగా ఉన్నటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికల ఎందుకు చాలా బాగుంటుందండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యొక్క ముఖ కవళికలు అందంగా ఉండవు, ముఖ కవళికలు మీకు అర్థమైంది. అలాగే కంఠధ్వని అండి, వాళ్ళు మాట్లాడే శక్తి, మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. అలాగే నడక నాజుకుతనంగా ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికే అవకాశాలు ఉంటాయండి. చాలా శుక్రుడు బలంగా ఉండే ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్రదంగా, ఎంతో ఆనందంగా ఉంటుంది. శుక్రుడు అంత ప్రభావం చూపిస్తాడండి. ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి. ఈ జనరల్గా మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనను నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్రుడు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి, శుక్రుడు బాగుంటే. అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు. విజయం, ఎప్పుడు ఎల్లవెళ్ళ విజయం పొందే వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిద్దుతాడు. శుక్రుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికి చాలామంది ఉన్నారనుకోండి. శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా గురుడు కూడా కలిసి ఉన్నారు. మీ జాతకంలో గురు శుక్రులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి, ఇంకా మీరు చెప్పక్కర్లేదండి. ప్రపంచ ప్రఖ్యాత, అది లగ్నం కూడా అయి ఉంటే ప్రపంచ ప్రఖ్యాత అవడానికి ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవపడతారు. అందరికీ మీరు ప్రపంచంలో కాదు కదా, అన్ని చోట్ల మీరు తెలుస్తారు. అలాగే విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు. సరే, శుక్రుడు యొక్క ప్రభావం, ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన. అలాగే శుక్రుడు ప్రభావం బాగుందంటే
కళారంగమే కాదండి, మంచి వస్త్రాలు ఇవ్వడము, బంగారు ఆభరణాలు ఇవ్వడము, వాహనాలు, అన్న వస్త్రాలు ఇందాక చెప్పాను చూసారా, అది దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్రుడు. ఇప్పుడు నాజూకుతనంగా ఉంటారు కదా, శుక్రుడు అంటే ఎప్పుడు నాజూకుతనంగా ఉండము, అందంగా కనిపించడం ఉంటుంది కదా, అలాగా శుక్రుడు ప్రభావం వలన లక్ష్మీ కళ ఉంటుందండి. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. అందుకని అమ్మవారు పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు కదా. శుక్రుడి యొక్క ప్రభావం అంతే చెప్పాను కదా, ఇల్లు మా ఎంత దూరమైనా సరే శుక్ర ప్రభావం వల్ల ఇల్లు చూడాలని చెప్పి అంటారు సరే, ఆ శుక్ర ప్రభావం వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే మనం ఎంత దూరమైన ఇల్లు చూడాలనిపిస్తుంది కదా, అదనమాట అండి శుక్ర ప్రభావం. పైగా ఈ శుక్రుడు ఎగ్జాల్టేషన్లో జనవరి 28వ తారీఖు నుంచి వస్తున్నాడండి. ఆయన ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా చాలా చాలా బాగుంది. మీనరాశిలో ఉచ్చస్థితిలో పరమోచ్చలో కూడా, పరమోచ్చలో కాదు కానీ ఉచ్చస్థితిలో ఉంటాడు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.